అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రాధా జోసిలా. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎకోస్ ఆఫ్ ది సోల్ అనేటువంటి పుస్తకం ఎకో బడైన్ గారి ద్వారా వచ్చినటువంటి ఆ గ్రంథాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని, భూలోకవాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నతలోకవాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్. ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు. ఎకో బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది. పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మ సిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది, కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా, ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం. ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. అది తెలుగులోకి శిరీష వాడపల్లి గారు మనకి అనువదించి అందజేశారు. మరి అటువంటి గొప్ప పుస్తకంలో ఎకో బడైన్ గారు ఆవిడ జీవిత కథని పొందుపరిచారు. మరి ఆవిడకి దివ్య దృష్టి ఉంది, ఆత్మల్ని చూడగలిగేవారు. ఆవిడ స్వయంగా కళ్ళతో ఆత్మల్ని దర్శించడం జరిగింది. అలాగే ఆత్మ లోకాలను కూడా దర్శించాలి అని ఆవిడ అనుకున్నారు. అనుకున్న వెంటనే ఆవిడకి ఎరుకతో కూడిన ఆత్మ ప్రయాణం జరిగింది. 5 తలాల వరకు ఆవిడతో ఒక దేవదూత ఉండి ఆవిడ ఆత్మను తీసుకుని వెళ్ళి అన్ని లోకాలు చూపిస్తూ విపులంగా ఆవిడకి అన్నీ కూడా ఆ జ్ఞానాన్ని అందజేశారు. ఆవిడ అవన్నీ తెలుసుకుని మళ్ళీ తిరిగి తన శరీరంలోకి, అంటే ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా ఇవన్నీ ఆవిడ చేశారు, కానీ పూర్తి ఎరుకతో చేశారు. ఆవిడ శరీరంలో నుంచి బయటికి రావటం, మా శరీరం అక్కడ వాళ్ళ అంత బ్రదర్కి అప్పచెప్పడం, మైఖేల్ అనే అతనికి అప్పచెప్పడం, ఆ మైఖేల్ అతను ఆ శరీరాన్ని కాపలా కాస్తుంటే ఈవిడొచ్చి 5 తలాల్లోనూ కూడా చక్కగా తిరుగుతూ అన్నీ చూస్తూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందారు. అలాగే 6వ తలానికి వెళ్ళొచ్చా అని అడిగితే దేవదూత ఏం చెప్పారంటే, 6వ తలానికి వెళ్ళడానికి ఇంకా నీకు అప్పుడే కుదరదు, నువ్వు కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అని ఆవిడ చెప్పడం జరిగింది. ఇది కూడా రచయిత్రి మనకి ఎకో బడైన్ ఎంతో చక్కగా ఓర్పుగా వినయంగా మనకి ఈ విషయాన్ని తెలియజేశారు, ఆడంబరాలకు పోకుండా. మరి ఎంత గొప్ప రచయిత్రో చూడండి ఆవిడ. ఆవిడ పుస్తకం రాయాలనుకున్నారు. ఈ పుస్తకాన్ని మనకు అందించడానికి ముందు ఆవిడ ప్రేతాత్మల గురించి రాశారు. ప్రేతాత్మలు ఎలా ఉంటాయి, వాటి స్వభావాలు ఎలా ఉంటాయి, ప్రేతాత్మలుగా ఎందుకు తయారవుతారు, వాళ్ళు ప్రేతాత్మలుగా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా ఆవిడ వదిలించారు, వాళ్ళని ఎలా వెలుగులోకాలకి పంపించారు, ఇవన్నీ కూడా ఆవిడ ఆ పుస్తకంలో రాయడం జరిగింది. కానీ శ్రేయులు అని ఆవిడ అది కాదు, అది సరైన పద్ధతి కాదు, నువ్వు ఆత్మ పరిణతి చూపించాలి, ఆత్మ పరిణతి గురించి మానవులకు తెలియచేయాలి, అందుకని ఇది నువ్వు ప్రేతాత్మ గురించి తెలియచేస్తే వాళ్ళకి ఏమిటి ఉపయోగము అని శ్రేయుల్ గారు చెప్పడం ద్వారా, ఆ శ్రేయుల్ అనే ఆవిడ ఈవిడ సహాధ్యోగి అనమాట, ఈవిడతో పాటు ఉద్యోగం చేసేవారు. అప్పుడు వెంటనే ఇద్దరు కలిసి అందులో ఉన్నటువంటి ఆ ధాతువుని, ఆ మూలాన్ని మార్చి ఆ స్టోరీ జాగ్రత్తగా వాళ్ళు కరెక్షన్స్ చేసి ఆవిడ ఏవైతే ఆత్మల గురించిన ఏదైతే తెలుసుకున్నారో ఆ జ్ఞానాన్ని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మరి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఆవిడ 7 తలాల గురించి కూడా ఆ దేవతల ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందారు. ఈ మొదటి తలంలోనే ఇక్కడే 3 తలాలు ఉన్నాయి భూమి మీద. 4వ తలం వాళ్ళు కూడా భూమి మీదకి వస్తూ ఉంటారు. అంటే ఈ భూమి మీద 4 తలాలు కలిసి ఉంటాయి. ఇక్కడ 4 తలాలకు సంబంధించిన మానవులు ఇక్కడ జన్మలు తీసుకుంటూ ఉంటారు. కానీ అందరూ ఒకే రకంగా ఉండడం వల్ల ఎవరు ఏ విభాగానికి చెందిన వాళ్ళో మనం ఇక్కడ తెలుసుకోలేం. కానీ ఆత్మలోకాల్లో ఏ విభాగానికి విడివిడిగా వాళ్ళకు ఉంటాయన్నమాట. అందుకని అక్కడ ఉండగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళు 1వ విభాగం, వీళ్ళు 2వ విభాగం, వీళ్ళు 3వ తలం వాళ్ళు, వీళ్ళు 4వ తలం వాళ్ళు అని అక్కడ తెలుస్తుంది. 4వ తలం వరకే భూమి మీద జన్మలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 5వ తలం నుంచి భూమి మీదకి ఇష్టపడితే రావచ్చు, లేకుంటే లేదు అని కూడా దేవదూత
చెప్పడం జరిగింది. 6వ తలంలో అయితే ఇంకా అందరూ కూడా వాళ్ళు అసలు ఈ భౌతిక తత్వాన్ని ఇంకా అస్సలు ఆస్తులు, ఉపాస్తులు, డబ్బు వీటికి వేటి పట్ల ఆసక్తి ఉండదు. ఎంతసేపు 7వ తలానికి ప్రయాణం చేయడానికే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని ఆ దేవదూత ద్వారా ఎన్నో రహస్యాంశాలు, జ్ఞానాంశాలు ఆవిడ తెలుసుకుని అవన్నీ కూడా మనకు అందజేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆవిడ ఇంకా శిశు జననాల గురించి చెప్తున్నారు మనకి. శిశువులు ఎలా జన్మలు తీసుకుంటారు, వాళ్ళు జన్మ తీసుకునేటప్పుడు మనం ఏమనుకుంటాము, ఆ శిశువులకి తెలియదు, ఏమీ తెలియదు, అజ్ఞానంతో జన్మలు తీసుకుంటారు అనుకుంటున్నాం. కానీ వాళ్ళ సంవత్సరాలకు ముందే, కొన్ని సంవత్సరాలకు ముందే లేదా కొన్ని నెలలకు ముందే ఒక ప్రణాళిక వేసుకుని, ఒక లక్ష్యం పెట్టుకుని, ఆ లక్ష్యాన్ని తీర్చుకోవడం కోసం ఏ తల్లి గర్భంలో ప్రవేశించాలి అని అన్ని నిర్ణయించుకుని, వాళ్ళు ఎప్పుడు జన్మించాలో అవన్నీ కూడా వాళ్ళే చూసుకుని జన్మ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన అత్యద్భుతమైన జ్ఞానాన్ని మన ముందుంచుతున్నారు మన ఎకోబడైన్ గారు. మరి తెలుసుకుందాం ఫ్రెండ్స్. భూమిపైన జన్మించడం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. మళ్ళీ జన్మ తీసుకోవటం అనేది అంచెలంచెలుగా జరిగే ప్రక్రియ అనమాట. అంటే జన్మలు తీసుకుంటూనే ఉంటాం, ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం, మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఇలా నిరంతరం జరిగే ప్రక్రియ ఇది. ఆత్మ శరీరాన్ని ధరించిన కొత్తల్లో భూమిపైన పరిస్థితులకు అలవాటు పడడానికి చాలా ప్రయాసపడుతుంది. ఎందుకంటే తను నూతనంగా అప్పుడే శరీరాన్ని తీసుకుంది, నూతన ఆత్మ నూతన జన్మ తీసుకుంది. ఇక్కడ భూమి మీద తనకి నూతనం అనమాట. అప్పుడు తను చాలా ప్రయాసపడుతుంది ఈ భూమికి అలవాటు పడడానికి. దానికి కారణంగానే పసిపిల్లలు ఎక్కువ సమయం నిద్రలోనే గడిపేస్తూ ఉంటారు. చూడండి, 16 గంటలు 18 గంటలు పిల్లలు నిద్రపోతూనే ఉంటారు. పసిపిల్లలకు భూమి మీద ఎలా వ్యవహరించాలో నేర్పిస్తూ వాళ్ళకి మనం సహకరిస్తూ ఉండాలి. అలా అని వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. అయినా కూడా వాళ్ళు కొంత మనకి చిన్న వయసులో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి తెలియచేస్తూ ఉండాలి. ఎకోబడైను సుమారు 10 మంది మహిళలు, ప్రెగ్నెంట్ మహిళలు బిడ్డలకు జన్మనిచ్చే సమయంలో వాళ్ళతోనే ఉండి ఆవిడ అక్కడ ఏం జరుగుతోంది అనేది ఆవిడ పూర్తిగా నిశితంగా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆవిడ అనేక సంవత్సరాలుగా ఎందరో మహిళలకు వాళ్ళ శిశువుల గురించిన విషయాలను సైకిక్ రీడింగ్ చేస్తూ వాళ్ళకి తెలియచేస్తుంటేవారు. అంటే శిశు జననం ఇంకా జరగకపోతే ఎందుకు జరగలేదు, ఆ శిశువు ఏమని ఆలోచిస్తున్నాడు, ఎప్పుడు వద్దాం అనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ఆవిడ చెప్పేవారు. తను చేసిన ఈ పరిశీలనల వల్ల ఆవిడకు ఆ పిల్లల జన్మరహస్యాలు, ఆత్మ గురించి, తర్వాత శరీరం గురించి ఎన్నో విషయాలు ఆవిడకి ఆ జ్ఞానాన్ని ఆవిడ పొందడం జరిగింది. మరి అలాగే తను గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆత్మ తన నూతన శరీరానికి అనుసంధానంలో ఉండి ఎక్కువ సమయం ఆత్మలోకంలో గడుపుతూ తన కొత్త జీవితానికి సిద్ధమవుతూ ఉంటుంది ఆత్మ అని కూడా ఆవిడ తెలియజేస్తున్నారు. అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి, తల్లి గర్భంలోకి బిడ్డ ప్రవేశించినప్పటి నుంచి కూడా ఆత్మ తన నూతన శరీరానికి అనుసంధానంతో ఉండి ఎక్కువ సమయం ఆత్మలోకంలో గడుపుతూ తన కొత్త జీవితానికి సిద్ధమవుతూ ఉంటుందిట. అలాగే తల్లిదండ్రులని, ఇతర బంధువుల్ని, తను నివసించబోయే పరిసరాలని తరచూ తను సందర్శిస్తూ ఉంటుంది. చూడండి, ఆ ఆత్మ వచ్చేసి గర్భంలో ఉండిపోదన్నమాట. తరచూ వెడుతూ వస్తూ ఉంటుంది. తనను ఆత్మలోకాలకి వెడుతూ అక్కడి నుంచి ఏదో నేర్చుకుంటూ మళ్ళీ వస్తూ ఇక్కడ పుట్టబోయే ఎవరికైతే తను పుట్టబోతోందో ఆ తల్లిదండ్రులను దర్శించుకుంటూ ఇలాగా తన ఆత్మ ప్రయాణాలు చేస్తూ ఉంటుందన్నమాట. ఆత్మ పుట్టుక సమయంలో కానీ పుట్టుక పూర్తయిన తర్వాత కానీ తన శరీరంలోకి ప్రవేశిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, అంటే ఆత్మ ఒకసారి శరీరంలోకి ప్రవేశించి ఇంకా అలా ఉండిపోతుంది అనుకుంటున్నాం మనం. కానీ అలా కాకుండా ఈ ఆత్మ ఆ శరీరంలో నుంచి వెళ్ళడం, ఆత్మలోకాలకి వెళ్తూ ఉండడం, మళ్ళీ వస్తూ ఉండడం, వెళుతూ ఉండడం, వస్తూ ఉండడం, ఆఖరికి మళ్ళీ పుట్టుక పూర్తయిన తర్వాత కానీ పుట్టే ముందు కానీ తను ఆ శరీరంలోకి పూర్తిగా ప్రవేశించడం జరుగుతుంది. ఇంతే కాకుండా జనన సమయంలో శిశు జననం కష్టతరంగా మారిందనుకోండి, అప్పుడు ఆత్మ ఆ శరీరంలోకి ప్రవేశించి తన శరీరాన్ని జనన మార్గం నుంచి బయటకు తీసుకురావడానికి సహకరిస్తుందట. చూడండి ఎంత గొప్ప విషయమో. ఈ ఆత్మ ఈ బిడ్డ ఆత్మ ఒకవేళ తల్లికి ప్రసవం కష్టంగా ఉంటే ఆ ప్రసవ సమయంలో తను కూడా తన శరీరంలోకి ప్రవేశించి ఆ ప్రసవం కరెక్ట్గా జరగటానికి వీలుగా తను కూడా సహకరిస్తుందట. మరి చాలా వరకు ఆత్మలు ఈ 2 కారణాల వల్ల తమ శరీరం నుంచి బయటికి వచ్చాక ప్రవేశిద్దాము అనుకుంటారు. ఎందుకంటే ఇది చాలా కష్టతరమైన పని ఈ జననం అనేది. అందుకని ఆ ఇరుకు మార్గం గుండా వాళ్ళు బయటికి రావాలి. అందుకని దానికి వాళ్ళు కష్టంగా ఫీల్ అయ్యి బయటకు వచ్చేసి
ఆ శరీరం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు జాయిన్ అవుదాము ఆ శరీరంలోకి అని అనుకుంటారట ఆత్మలు. మొదటిది శిశుజననం చాలా బాధతో కూడుకుని ఉన్నదని, రెండవది అది ఆత్మ వృద్ధాత్మ అయిందనుకోండి, అంటే 4వ తలం నుంచి వచ్చిన ఆత్మ అనుకోండి, అప్పుడు ఈ చిన్న శరీరంలోకి తను ఇమిడి ఉండడానికి చాలా ఇబ్బంది పడుతుందట ఆత్మ. అందుకని కూడా ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు దూరంగా ఉందాంలే ఆ శరీరంలోకి ప్రవేశించకుండా అని ఆ వృద్ధాత్మ అలా ఎదురు చూస్తూ ఉంటుందట. మరి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఒకసారి ఆ జననం గురించి, మరణం గురించి, మరణాంతర జీవితం గురించి ప్రసంగించడం జరిగింది. అలాగే జననం జరిగేటప్పుడు ఆ ప్రసవ గదిలో పుట్టబోయే పిల్లలు ఆ శరీరాల్లోకి ఎలా ప్రవేశిస్తారు, ఆ ఆత్మ శరీరం నుంచి బయటికి రావటం కోసం వాళ్ళు అవన్నీ ఎదురు చూస్తూ ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ సమయాన్ని ఇవన్నీ ఇవి చూడడం వల్ల కళ్ళకు కట్టినట్లుగా వర్ణించి చెప్పారట ఆ ప్రసంగంలో ఎకోబడైను అక్కడ ఒక చోట ఒక మీటింగ్లో. అలా చెప్పినప్పుడు అక్కడ వినేవాళ్ళకి చాలా అద్భుతంగా అనిపించి అక్కడ ఒక గైనకాలజిస్టు డాక్టర్ ఉంటే ఆవిడ లేడీ డాక్టరు ఈవిడ దగ్గరికి వచ్చి, ఎంత అద్భుతంగానే ఉన్నాయి మీరు చెప్పిన విశేషాలు, నేను ఎంతోమందికి కాన్పులు చేశాను, కానీ ఆత్మ కొత్త శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు జరిగేటువంటి అద్భుతమైన విషయాలు, ఈ కోణంలో ఆత్మ ఆ సమయంలో ఎలా ప్రవర్తిస్తుంది అనేది నేను ఎప్పుడు ఇంతవరకు ఆలోచన చేయలేదు. ఎంతసేపు కాన్పు చేసామా లేదా, కరెక్ట్గా జరిగిందా లేదా ఇంతవరకు ఆలోచించాను, కానీ ఈ బిడ్డ సోల్ గురించి నేను ఎప్పుడు ఇలాంటి అసలు ఆలోచనే రాలేదు నాకు అని, నాకు ఇవన్నీ తెలియజేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పారట ఆ గైనకాలజిస్టు. మరి ఎంత అద్భుతమో చూడండి, ఆ శిశు జననం ఎలా జరుగుతుంది అనేది మనకి చక్కగా తెలియజేస్తున్నారు మన ఎకో. అలాగే ప్రతి ఒక్కరు కూడా శిశు జననం గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు, అంతే కదా. గర్భిణీ స్త్రీ ఇంట్లో ఉంటే బిడ్డ పుడతారనేది ఒక అందరికీ ఆ పుట్టబోయే తల్లిదండ్రులకి, ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి, ఈ తండ్రి తల్లిదండ్రులకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా ఎంతో ఆనందం. మా అమ్మాయికి బిడ్డ పుట్టబోతున్నారు, గర్భిణీతో ఉంది అని వీళ్ళు అనుకుంటారు. మా అబ్బాయికి మా కోడలు గర్భిణీతో ఉంది, మాకు మనవడు పుట్టబోతున్నాడు అని వీళ్ళు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా 9వ నెలలో గర్భవతి అయిన స్త్రీ నిలబడలేక, కూర్చోలేక, నడవలేక ఎంతో ఆయాసపడుతూ అసౌకర్యానికి గురైనప్పటికీ కూడా ఏమాత్రం విసుగు చెందకుండా ప్రసవానికి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ బిడ్డను కనడానికి సిద్ధంగా ఉన్న తల్లి. చూడండి, అంటే అది ఎంతో అద్భుతమైన ప్రక్రియగా మనం ఆ బిడ్డని బయటికి రావడానికి ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. విసుగు రాదు, నాకు ఓపిక లేదనము. ఆ టైంలో ఎవరు కూడా గర్భిణీ స్త్రీలు ఎంతో అద్భుతమైనటువంటి ప్రక్రియ అది. మరి చుట్టాలు, స్నేహితులు తరచూ ఫోన్ చేసి ఏమైనా విశేషమా అని అడుగుతూ ఉంటారు, ఎందుకంటే ఇది ఒక గొప్ప విశేషంగానే చూస్తాం మనం. ఆ పై అధికారులు ఆమె ఎప్పుడు ఉద్యోగానికి తిరిగి వస్తుందో అని తెలుసుకోవడానికి కుతూహల పడుతూ ఉంటారు. ఎప్పుడైనా సెలవు పెడితే గర్భిణీ స్త్రీ ఆ ఉద్యోగం చేస్తుంటే కనుక ఆవిడ పై అధికారులు అందరూ ఫోన్లు చేసి, ఏమ్మా ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఎప్పుడు వస్తావు ఆఫీస్కి, ఇలాగా అడుగుతూ ఉంటారు. బిడ్డ జననం తర్వాత స్నానానికి వస్తువులు, అలాగే పసిపిల్లలకి పడుకోవడానికి ఉన్నటువంటి బొంతలు, చిన్న చిన్న బొంతలు అవి అమ్ముతారు కదా, అవి, అలాగే పాల డబ్బాలు, వాళ్ళు ధరించబోయే దుస్తులు, ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుతారు ఆ తల్లిదండ్రులు. తర్వాత ఇంకా ఫ్రెండ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న, శిశు జననం ఎప్పుడు జరగబోతోంది? పుట్టుక అనే అంశానికి మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మరి చుట్టూ మంత్రసానులు, పెద్ద వయసు దాటిన వాళ్ళు ఉండి ఎలా నొప్పుల్ని ఎదుర్కోవాలో ఇవన్నీ తెలియచేస్తూ ఉంటారు. అలాగే తన గదిని శుభ్రపరిచి ప్రేమగా మాట్లాడుతూ, మెట్లు జాగ్రత్తగా దిగమ్మా, జాగ్రత్తగా నడవాలి, స్పీడ్గా నడవకు అని చెప్పడం, మంచి వంటలు తిను, నీకు కొంచెం ఆరోగ్యకరమైన వంటలు అవి తిను, అలాగే నువ్వు పళ్ళు తింటూ ఉండు, స్నానాలు అవి వేడి నీళ్ళతో చెయ్యి, కొత్త రకాలు కషాయాలు తాగు అని ఏవో కషాయాల పేర్లు చెప్పి అవి తాగు, ఇవి తాగు, బిడ్డకు మంచిది, నీకు మంచిది, ఇలా చెప్తూ ఉంటారు. కానీ అవేం పని చేయవు అక్కడ. మనం ఎన్ని చెప్పినా ఏది చేసినా కూడా ఆత్మ భూమి మీదకి ఎప్పుడు రావడానికి సిద్ధంగా ఉంటే అప్పుడే వస్తుంది. అంతేగాని ఈ సమయంలో నీకు 9వ నెల వచ్చేసింది, నీకు డెలివరీ అయిపోతుంది, 10వ నెల వచ్చేసింది, డెలివరీ అయిపోతుంది అనడానికి కూడా ఇక్కడ లేదట. ఆత్మ తనకి ఇష్టపడినప్పుడు మాత్రమే బయటకు వస్తుందట ఫ్రెండ్స్. ఆత్మ భూమి మీదకి ఎప్పుడు రావడానికి సిద్ధంగా ఉందో తనే నిర్ణయించుకుని, తనే పెట్టుకుని ముహూర్తం వస్తుంది. అంతకన్నా
మనకన్నా ముందు రాదు. శిశు జననం అనేది మన ప్రయత్నంతో కూడిన విషయమేమో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి శిశు జననం ఆ ఆత్మ శరీరంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే జరుగుతుంది. గడువు దాటినప్పటికీ ముందే రావాలి అంటే 9 నెలలు నిండిపోయి 10వ నెల వచ్చేసింది, 10వ నెల వచ్చిన 7వ రోజు ఎప్పుడో సాధారణంగా డెలివరీ డేట్ ఇస్తారు డాక్టర్స్. కానీ ఆ గడువు దాటిపోయి 10వ నెల వచ్చేసిన 15 రోజులు అయిపోయినా 20 రోజులు అయిపోయినా అమ్మో నాకు టైం అయిపోయింది, అక్కడ నేను వెళ్ళిపోవాలి, గడువు దాటిపోయింది, నేను వెళ్ళి డెలివరీ అవుతుంది నా తల్లికి, అందుకే నేను గర్భంలోకి వెళ్ళిపోవాలని అనుకోదుట, తొందరపడదుట అస్సలు. తను ఎప్పుడు రావాలనుకుంటే నెల తక్కువైనా తను ముందు అనుకుంటే ముందే వచ్చేస్తుంది, నెల లేట్ అయినా తను అనుకుంటే అప్పుడే వస్తుంది. ఆత్మలు సిద్ధంగా ఉన్నప్పుడే ఆ శిశువుల సరైన సమయానికే జన్మిస్తూ ఉంటారు. ఆపరేషన్ అయినా సాధారణ ప్రసవమైనా ఆత్మ ఎప్పుడు రావాలని అనుకుంటే అప్పుడే తన కొత్త శరీరంలోకి వస్తుంది. మనం ఆపరేషన్ చేసేస్తారు, ముందే తీసేశారు డాక్టర్లు అంటాం, కానీ అది డాక్టర్స్ చేసే పని కాదు. ఆ శిశువు రావడానికి ఇష్టపడింది కాబట్టి అక్కడ నిర్ణయం అలా జరిగింది. ఈ విషయానికి ఎకోబడైన్ గారి కుమారుడే సరైన ఉదాహరణ. ఎందుకంటే ఎకోకి ఇలాంటి ఒక సన్నివేశం ఎదురైంది. ఏంటంటే ఆవిడ బిడ్డ జననానికి గడువు తేదీ అక్టోబర్ 6వ తారీఖు ఇచ్చారు డాక్టర్సు, కానీ అక్టోబరు 13వ తారీఖున ఆవిడకి నొప్పులు మొదలుపెట్టాయి. ఆ 13వ తారీఖు నొప్పులు మొదలుపెట్టిన తర్వాత కాసేపటికి నొప్పులు ఆగిపోయాయి. అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే ఆవిడ ఇంటికి తీసుకెళ్ళిపోండి, సాయంత్రం తీసుకురండి అన్నారు. కానీ ఆవిడకి మళ్ళీ నొప్పులు రాలేదు. ఎప్పుడు వచ్చాయంటే 5 వారాల తర్వాత ఆవిడకి మళ్ళీ నొప్పులు వచ్చి 5 వారాల తర్వాత నవంబర్ 20వ తేదీన ఆవిడ కొడుకుకి జన్మనివ్వడం జరిగింది. మరి అప్పుడు తను నిండు గర్భిణి. వైద్యులు ఎంత ప్రయత్నించినా కూడా శిశు జననం జరగలేదు. చివరికి బలవంతంగా బయటకు తీశారు ఆ బిడ్డని. అది కూడా 5 వారాల తర్వాత నవంబర్ 20వ తారీఖుని. అక్టోబర్ 6న పుట్టాల్సిన బిడ్డ నవంబర్ 20న జన్మ తీసుకున్నాడు. ఈరోజు అతడు శారీరకంగా మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నట్టు ఆయన అబ్బాయి. ఎందుకంటే తనకి ఇష్టమైనప్పుడు తను దేనికి ప్రభావితం అవ్వకుండా నా తల్లికి టైం అయిపోయింది కదా, ఇంక గడువు తీరిపోతుంది, నేను వెళ్ళిపోవాలి, జన్మ తీసేసుకోవాలి అని అనుకోకుండా అతను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే వచ్చినందువలన అతను ఎంతో దృఢంగా ఉన్నట్ట. మానసికంగాను శారీరకంగాను కూడా ఇప్పుడు కూడా అతను ఎంతో దృఢంగా ఉన్నట్ట. ఏ విషయాలకి ప్రభావితం కాలేదు అతడు ఎప్పుడు కూడా దేనికి కుంగిపోట్ట పొంగిపోట్ట. తన జీవితం పైన ఎంతో అవగాహన కలిగి ఉంటాడు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగల సమర్థత కలిగి ఉన్నట్టు ఆయన. దీన్ని బట్టి అతడి జననం అతడి ఆత్మ యొక్క ఇష్టానుసారమే జరిగింది అని, వేరొకరి ప్రోద్బలం వల్ల కాలేదు అని ఇక్కడ అర్థమవుతుంది మనకి కదా ఫ్రెండ్స్. తమకు పుట్టబోయే బిడ్డ గురించిన ఆత్మ పరిశీలనను అంటే సైకిక్ రీడింగ్ని చేయమని ఒక మహిళ యాకోబ్ దగ్గరికి వచ్చింది ఒకసారి. అప్పుడు తన పురిటి నొప్పులు ప్రసవం ఎలా జరగబోతున్నాయి అని అడిగింది. అంటే నా కడుపులో బిడ్డ ఉన్నాడు, ఈ బిడ్డతో మీరు ఒకసారి మాట్లాడండి, నా ప్రసవం గురించి ఆ నొప్పులు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా కొంచెం ఆ నొప్పులు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఆ బిడ్డని అడిగి తెలుసుకుని నాకు చెప్పండి అని ఒక గర్భిణీ స్త్రీ ఎక్కువని అడగడం జరిగింది. అలా అంతేకాకుండా ఆవిడ పుట్టబోయే బిడ్డ రూపురేఖలు కూడా తెలపండి నాకు అని అడిగింది ఆతృత కొద్దీ. అడిగితే ఈవిడ దివ్యనేత్రంతో ఆ ఆత్మను చూశారట ఎక్కువ. చూసిన తర్వాత ఆత్మ తన ముందు వరుసలో పేర్చబడినటువంటి ఎన్నో పుస్తకాలు చదువుకుంటుంది హాయిగా ఆత్మలోకాల్లో. ఈ తల్లి గర్భంలో ఉన్న ఈ పుట్టబోయే బిడ్డకి సంబంధించిన ఆత్మ తను వేరే ఆత్మలోకాల్లో తను ఎక్కడ ఏ లోకంలో ఉందో ఆ లోకంలో ఎన్నో పుస్తకాలను ఇంత దొంతర పెట్టుకుని ఎదురుగా ఆ పుస్తకాలన్నీ చదువుకుంటోందిట. ఏం చదువుతోందంటే భూమి మీదకు రావటానికి ఏమాత్రం తొందరపడుతున్నట్లుగా లేదుట ఆ ఆత్మ. తను భూమిపైకి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ఉండాలనుకుంటోందిట. ఆ ఆత్మ చెప్పిందిట ఆ విషయం ఎక్కువతో, నేను భూమి మీద ఎక్కువ కాలం ఉండాలనుకుంటున్నాను, నేను భూమి మీద జన్మించి చాలా యుగాలు గడిచింది, అందుకని నాకు ఈ పుస్తకాల సహాయంతో భూమి మీద ఎలా జీవించాలనేది నేను సంసిద్ధపరచుకుంటున్నాను నన్ను నేను అని ఆత్మ చెప్పడం జరిగిందిట. భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటానని పుట్టబోయే బిడ్డ ఆత్మ ఈవిడితో ఎక్కువతో చెప్పిందిట. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నువ్వు చూస్తున్నావు కదా, పారదర్శకంగాను అలాంటి రూపురేఖలతోని నేను భౌతికంగా జన్మ తీసుకుంటాను అని చెప్పిందిట ఆత్మ. అంతేకాకుండా తనకి కాబోయే సోదరుడు తన రాక కోసం ఎంతో వ్యాకులత పొందుతున్నాడు,
తనకి తెలుసు అతని ప్రవర్తనతో తనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని హామీ ఇచ్చిందట. అంటే ఆవిడికి మొదటి భర్తతో ఒక కొడుకు ఉన్నాడనమాట. ఆ కొడుకు ఇప్పుడు వ్యాకులు పడుతున్నాడు, నాకు తమ్ముడు పుడితే మా అమ్మ నన్ను సరిగా చూసుకుంటుందా లేదా, నేను ఇంకో తండ్రికి పుట్టినవాడిని కదా, ఇతని తమ్ముడేమో ఇంకో తండ్రికి పుడుతున్నాడు కదా అని ఒక వ్యాకులత ఉంది అతనిలో. ఆ వ్యాకులత ఏం పొందొద్దని పడద్దని చెప్పండి, నేను బాగానే ఉంటానని చెప్పండి. చూసారా ఫ్రెండ్స్, ఆ ఆత్మ ఎంత ఆలోచిస్తుందో, ఎంత జ్ఞానాన్ని కలిగి ఉంటుందో చూడండి. అక్కడ పుస్తకాలు చదువుకుంటోందట, పైగా ఆత్మలోకాల్లో. ఎందుకుట, తను ఈ భూమి మీద జన్మ తీసుకుని యుగాలైపోయిందిట. అందుకని తనకి తెలియదుట ఇక్కడ ఎలా ఉండాలి ఏంటని నేర్చుకోవడం కోసం పుస్తకాలు చదువుకుంటోంది. అలాగ తను వేరే తండ్రిని కలిగి ఉన్నా కూడా తన్నేమి ఇబ్బంది పెట్టనని చెప్పమని చెప్పాడట. అలాగే అతడిని తన తండ్రిగా అంగీకరించడానికి ఇప్పుడు ఎవరైతే ఆ పిల్లవాడికి ముందు తండ్రి ఉన్నాడో ఆ తండ్రిని కూడా నేను తండ్రిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఈ పిల్లవాడి ఆత్మ చెప్పిందిట. మరి పిల్లవాడి ఆత్మను పురిటి నొప్పులు ప్రసవం గురించి అడిగితే అదంత సులువుగా ఏమీ ఉండదు, చాలా కష్టము, చాలా పెద్ద ఆకారంతో రావాల్సిన సమయానికే బయటకు వస్తాను అని చెప్పింది. అంటే నేను చాలా కొంచెం ఎదిగిన బిడ్డగానే, అంటే మరి కొంచెం వెయిట్ ఎక్కువ పిల్లలు పుడుతూ ఉంటారు కదా, అలా ఎక్కువ వెయిట్తో నేను బయటకు వస్తాను, కొంచెం కష్టంగానే ఉంటుంది డెలివరీ అని చెప్పిందిట. తను తీసుకోబోయేటువంటి జన్మ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని, భూమి మీదకి వచ్చాక తనకి ఆత్మలోకం గురించిన విషయాలేవి గుర్తుండవని, ఆ సమయంలో కూడా తన జీవితాన్ని బాగానే జీవించగలనని, ఇవన్నీ కూడా ఆత్మ ఎక్కువకి చెప్పడం జరిగింది. తను రావటానికి ఇంకా 4 వారాల సమయం పడుతుంది అని చెప్పిందిట ఈ సంభాషణలోనే. అలా చెప్పాక ఆ 3 వారాల్లో తర్వాత 3 వారాల్లో వైద్యులు నొప్పులు రావడానికి ఎన్నో మందులు ఇచ్చారట ఆ తల్లికి. ఇస్తే ఏ మాత్రం ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే ఆవిడకి సమయం గడువు దాటిపోతుంది, ఇంకా డెలివరీ అవ్వట్లేదు. అందుకని ఆ గర్భిణీ స్త్రీకి ఎన్నో మందులు ఇచ్చారట డాక్టర్స్ నొప్పులు రావడానికి, కానీ ఎక్కడ నొప్పులు రావట్లా. అతడు జన్మించి సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అతని రూపురేఖలు అన్నీ కూడా ఆ రోజు పరిశీలనలో ఈవిడ ఎలాగైతే చూసిందో అలాగే ఉన్నాయట అని ఆ తల్లి చెప్పిందిట. ఎలాగైతే ఉంటాడని ఎక్కువ తనకి చెప్పిందో ఆ గర్భిణీ స్త్రీకి, అలాగే ఆ బిడ్డ తను పుట్టాలనుకున్నప్పుడే పుట్టాడు, తను ఎలా ఉంటానని చెప్పాడో అలాగే ఉన్నాడు అని ఆ గర్భిణీ స్త్రీ తర్వాత కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మీరు చెప్పింది ఇలాగే జరిగింది అని ఎక్కువకి చెప్పడం జరిగిందిట. చూడండి ఎంత అద్భుతమో ఫ్రెండ్స్. చాలా సందర్భాల్లో ఆత్మ ప్రసవ గదిలోనే నుంచుని తన శరీరం భూమి మీదకి రావడానికి గమనిస్తుందిట. అంటే డెలివరీ అవ్వడం చూసుకుంటుందిట ఆత్మ. తనే ఒక పక్కగా నుంచుని చక్కగా తన డెలివరీ తను చూసుకుంటుంది అనమాట. 2 సార్లు ఆత్మ తన సంరక్షణ దేవదూత, అంటే ఆ సంరక్షణ దేవదూతలు ప్రతి ఒక్కళ్ళకి గార్డియన్ ఏంజిల్స్ ఉంటారని చెప్పుకున్నాం కదా, ఆ గార్డియన్ ఏంజిల్స్తో చర్చించుతూ ఉండడం కూడా చూసిందట ఈవిడ. 2 సార్లు 2 ఆత్మలను చూసిందట. అలాగా ఒక జన్మించబోయే బిడ్డ తన గార్డియన్ ఏంజిల్స్తో మాట్లాడటం అవన్నీ కూడా ఆవిడ గమనించిందట. వారి సంభాషణ ఎక్కువ పడడానికి వినపడలేదు, కానీ ఒక్కో సందర్భంలో మాత్రం ఆత్మ తన శరీరంలోకి ప్రవేశించే ముందు దేవదూతతో తనని సన్మార్గంలో ఉంచమని అడుగుతోందిట. అంటే నేను ఈ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు ఇక్కడవన్నీ మర్చిపోతాను కదా, అందుకని నన్ను సన్మార్గంలో ఉంచండి, ఎప్పటికప్పుడు నన్ను చూసుకుంటూ ఉండండి అని ఆ దేవదూతకి చెప్పడం ఇవిడికి అర్థమైందట. కొన్నిసార్లు ప్రసవ సమయంలో ఆత్మ అక్కడ ఉండేదే కాదట. అసలు ప్రసవం జరుగుతుండేది కానీ ఆత్మ అక్కడ ఉండేది కాదు. శిశుజననం కాగానే గాలిలో తేలుతూ వచ్చి ఆ శరీరంలోకి ప్రవేశించేట కొన్ని ఆత్మలు. చూసారా ఫ్రెండ్స్? మరి కొన్ని క్లిష్టమైన ప్రసవ సమయాల్లో ఆత్మ తన తల్లి గర్భంలోకి ప్రసవించేట. ఎందుకంటే ఆ ప్రసవం క్లిష్టంగా ఉన్నప్పుడు తను సహకరించాలి కదా మరి. అందుకని ఆ తల్లి గర్భంలోకి గబగబా వచ్చి ప్రవేశించేదిట. తన శరీరాన్ని బయటికి లాగటానికి సహాయపడేదిట ఆవిడ. ఆ ఆత్మ లోపలికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డని బయటికి లాగాలంటే ఆత్మ లోపల ఉండి సహకరించేదిట. ఎకోబెడైన్ తన మేనల్లుడు పుట్టబోయే కొంత సమయం ముందు, ఎకోబెడైన్కి మేనల్లుడు పుట్టబోయే కొంత సమయానికి ముందు నర్సు వచ్చి మీ వదిన శిశువుకు జన్మనివ్వడానికి సమయం పడుతుంది అని చెప్పిందిట. అప్పుడు ఈవిడ తన చేతులు ఆవిడ పొట్ట మీద ఉంచి, తన వదిన పొట్ట మీద ఉంచి స్వస్థత పరిచే శక్తిని అందించి, అంటే తను హీలింగ్ చేస్తూ తద్వారా ఆవిడకి ప్రసవం సులభంగా జరుగుతుంది అని ఆవిడ అనుకుందిట. కానీ ఎక్కడి నుంచో ఒక మగ గొంతు వచ్చి బయటకు చూడు అని అనడం వినపడిందిట ఎకోకి. అప్పుడు వెంటనే తను వెనక నుంచి తన వదిన శరీరంలోకి ఆ ఆత్మ అలా అనేసి ప్రవేశించడం గమనించిందిట. తన వదిన శరీరం అప్పుడు ఒక్కసారిగా ఇలాగ కంపించిందిట.
తన శరీరంలో ఏదో కదలిక మొదలైందని అప్పుడు నర్సుని పిలుచుకురమ్మని ఎక్కువకు చెప్తే అప్పుడు వాళ్ళ వదిన చెప్పగానే ఆవిడ వెళ్ళి నర్సుని పిలుచుకొచ్చిందిట. నర్స్ అందుట ఇంత త్వరగా శిశుజన్మం జరిగే అవకాశం ఏం లేదు అందుట ఆవిడ. అయినా ఒకసారి వచ్చి మా వదిన్ని పరిశీలించమని నర్సుని కోరితే వాళ్ళు వచ్చి చూసేసరికి శిశువు జన్మించడానికి సిద్ధంగా ఉంది. అందరూ ఆశ్చర్యానికి గురైపోయారట. అరగంటలోనే ఒక బిడ్డ జన్మించాడు వాళ్ళ వదినికి. బ్లేకీ ఆ బాబు పేరు. బ్లేకీ అంటే ఆవిడ మేనల్లుడు అనమాట, ఎక్కువకి మేనల్లుడు. చూడండి, ముందు అసలు రాలేదు ఆత్మ. ఎప్పుడైతే ఈవిడ హీల్ చేసి ఆ పొట్ట మీద చేయి పెట్టి బిడ్డని జన్మించమని రిక్వెస్ట్ చేసిందో అప్పుడు వెంటనే ఆ ఆత్మ వచ్చి లోపలికి ప్రవేశించి ఆవిడ గర్భంలోకి ప్రవేశించి వెంటనే డెలివరీ అయిందనమాట. ఆ బిడ్డ పేరే బ్లేకీ. అతను ఎక్కువకి మేనల్లుడు. కొన్ని రోజుల తర్వాత ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే బ్లేకీ గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నట్ట. చిన్నపిల్లవాడు కదా, బాగా ఏడుస్తున్నట్ట. అందరూ ఎంత ఓదార్చడానికి ప్రయత్నించినా కూడా లాభం లేకపోతుంది. నర్సు వాళ్ళ వదినికి కాస్త విశ్రాంతి ఇద్దామని ఆ పిల్లాడిని శిశు సంక్షేమ శిబిరానికి తీసుకుని వెళ్ళిందిట. ఇంకా ఎక్కువ కూడా ఎందుకు ఈ బిడ్డ ఇంత ఏడుస్తున్నాడు, దానికి కారణం నేను తెలుసుకోవాలి, అతన్ని అడిగి తెలుసుకుందాము అని అనిపించి ఎక్కువ కూడా ఆ శిశు సంక్షేమ శిబిరానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఒక కిటికీ దగ్గర ఆవిడ నుంచుందిట. అప్పుడు ఈవిడ స్పిరిట్ గైడ్స్ కొంతమంది ఉంటారు కదా, ఈవిడికి కూడా ఆయన పేరు జాన్ అనే అతను అప్పటికి ఆవిడ గైడ్గా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యారట. ప్రత్యక్షమయ్యి డానీల్ అని పిలువు ఆ పిల్లవాడిని, బ్లేకీ అని పెట్టారు కదా పేరు, డానీల్ అని పిలువు నువ్వు వాడిని అని చెప్పారట. అతడి ఆత్మ ఆ పేరుతో పిలిపించుకోవడానికి అలవాటు పడింది అని చెప్పారట. అంటే డానీల్ అనే పిలిపే ఆ బిడ్డకి ఇష్టము, అలా పిలువు అని చెప్పారట ఆవిడ యొక్క స్పిరిట్ గైడు. తను టెలిపతితో అతన్ని డానీల్ అని లోపల పిలిచిందిట. తన లోపల నుంచి డానీల్ అని ప్రేమతో పిలిచిందిట. పిలిస్తే అతడికి ఏమైనా సహాయం చేయగలనా డానీల్ నీకు అని అడిగిందిట. అప్పుడు ఇతడికి ప్రపంచంలో ఉండాలంటే చాలా భయంగా ఉంది, నాకు తిరిగి వెళ్ళిపోవాలని ఉంది అని చెప్పాట ఈ పిల్లవాడు బ్లేకీ. చెప్తే అప్పుడు ఎక్కువ తన గైడ్ జాన్ను అతన్ని ఏడవనివ్వండి, కాసేపు సమయం గడిచే కొద్దీ అంతా చక్కబడుతుంది అని చెప్పారట. ఆ పసిపిల్లాడు గట్టిగా 1 గంట సేపు అలాగే ఏడ్చట. చివరికి నిద్రలోకి జారుకున్నట్ట. అతడు పుట్టిన కొన్ని వారాల్లోనే ఎక్కువ అతన్ని ఎత్తుకున్నప్పుడల్లా అతని కళ్ళల్లోకి చూస్తూ డానీల్ అని పిలిచేదట. భూమిపైన కొత్త జీవితానికి అతడికి స్వాగతం చెప్పేదట. నిశిత దృష్టితో ఉన్న అతని చిన్న కళ్ళతో ఆ కళ్ళల్లోకి తన కళ్ళల్లోకి చూస్తూ ఎక్కువ కళ్ళల్లోకి చూస్తూ ఎంతో కృతజ్ఞత తెలుపుతూ ఉండేవాట ఆ బిడ్డ. ఎందుకంటే తను ఈ భూమి మీద ఉండడానికి భయపడేవాడు కదా. అప్పుడు ఈవిడే ఆ పిల్లవాడికి ధైర్యం చెప్పి డానీల్ అని ప్రేమతో పిలుస్తుంటే ఆ ప్రేమకి కట్టుబడిపోయేట ఆ పిల్లవాడు. అందుకే పసిపిల్లలు ఇంట్లో జన్మ తీసుకున్నప్పుడు మనం వాళ్ళు ఏడుస్తున్నారని వాళ్ళని మనం విసుక్కోవడం కసురుకోవడం చేయకుండా ఆత్మలు ఎందుకు అలా ఏడుస్తున్నారో, వాళ్ళల్లో ఏముందో, ఎందుకు వాళ్ళు భయపడుతున్నారేమో ఈ భూమి మీద ఉండడానికి, ఎందుకంటే వాళ్ళు ఎన్నో దివ్యలోకాల నుంచి వస్తున్న వాళ్ళు. ఆ దివ్యలోకాల్లో వాళ్ళకి అలవాటే ఈ భూమి మీద వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని వాళ్ళని ప్రేమతో చూడాలి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఆ శిశువుకి ఎంతో సాదరంగా మనం ఆహ్వానం పలకాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ప్రేమతో మనం దగ్గరికి తీసుకోవాలి. మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆపుకుందాం. ధన్యవాదాలు.